మన నిత్య జీవితంలో రోజు వందలాది మంది ముఖాలను చూస్తూ ఉంటాం. వారిలో అందమైన వాళ్ళు, అలాగే చిరునవ్వులు ఒలికించేవాళ్ళు, కోపం ప్రదర్శించేవాళ్ళు, అలాగే వికారంగా ఉండేవాళ్ళు, ఖరీదైన బట్టలు వేసుకునేవాళ్ళు, బెచ్చగాళ్ళు, ఇలా అందరినీ ఏదో ఒక సమయంలో చూస్తూనే ఉంటాం. అయితే ముఖం చూసి వారి వ్యక్తిత్వాన్ని చెప్పగలమా? ఇక అలాగే మనిషిని చూసి వారి తెలివిని అంచనా వేయగలమా అనేది మాత్రం చాలా కష్టం. టక్కు టయ్యి వేసుకున్నంత మాత్రాన వాళ్ళేమీ సాఫ్ట్వేర్కి వెళ్ళట్లేదని గమనించాలి. ఒక మనిషి అందాన్ని, ఆకర్షణను వేషం, భాష చూసి గొప్పగా అంచనా వేయలేము. ఎందుకంటే అంత గొప్పగా కనిపించినా కూడా విషయం దగ్గరకు వచ్చేసరికి వారిలో అవసరమైన జ్ఞానం ఉండకపోవచ్చు. ఇక అలాగే విలువైన వస్త్రాలు కానీ, అలాగే హుందాతనం లేకపోయినా వారి దగ్గర ఏమీ లేదనుకోవడం చాలా పొరపాటు. అలాంటి సంఘటనే ఇది కూడా. థాయిలాండ్లో జరిగిన ఒక యథార్థ ఘటన ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. మనిషిని చూసి అంచనా వేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది చెంపపెట్టు లాంటి వీడియో. థాయిలాండ్లో ఒక మనిషి ఒక మోటార్ సైకిల్ షోరూమ్ కి వచ్చాడు. అదే హ్యార్లీ డేవిడ్సన్ షోరూమ్. షోరూంలోకి వచ్చిన ఆ మనిషి అక్కడున్న బైకులు మొత్తం చూశాడు. అలాగే ప్రతి ఒక్క బైకును కూడా ఎంతో తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న సేల్స్ మెన్స్ అతడిని ఒక కస్టమర్లా అస్సలు ట్రీట్ చేయలేదు. ఎందుకంటే అతని రూపం విచిత్రంగా ఉంది. అతడిని చూస్తే అచ్చు బెచ్చగాడి మాదిరిగానే ఉన్నాడు. అక్కడ పనిచేసే సేల్స్ మెన్ సైతం అతడికి విలువ ఇవ్వలేదు. అతడిని బయటికి పొమ్మని చెప్పారు. ఇక అలాగే అతను కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న మరో షోరూమ్ లోకి వెళ్ళాడు. ఇదంతా కూడా ఆ సేల్స్ మెన్స్ గమనిస్తూనే ఉన్నారు. అతడిని చూసి తన తోటి సహోద్యోగులతో నవ్వుకుంటూ కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత ఆ షోరూమ్ నుంచి కూడా అతను బయటకు వచ్చాడు. కానీ ఆ పక్కనే ఉన్న మరో షోరూమ్ లోకి వెళ్ళాడు. అది కూడా మోటార్ సైకిల్ షోరూమే. ఇక కొంతసేపటికి ఆ షోరూమ్ లో నుంచి కూడా బయటకు వచ్చేశారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏమిటి అంటే అతడిని ఒక బెచ్చగాడిలా అక్కడ ట్రీట్ చేశారనమాట. ఆ షోరూమ్ నుంచి కూడా బయటకు వచ్చిన అతను సరాసరి తను మొదట ఏ షోరూమ్ లోకైతే వచ్చాడో అందులోకే వచ్చాడు. అక్కడ ఉన్న సేల్స్ మెన్స్ అతడిని చుట్టుముట్టారు. నీకు ఏం కావాలి అని అడిగారు. నాకు ఆ బైక్ కావాలి అని ఆ బైక్ ను చూపించాడు ఆ ఓల్డ్ మ్యాన్. అది హ్యార్లీ డేవిడ్సన్ బైక్. ఆ సేల్స్ మెన్స్ ఆ బైక్ ను చూపించి, అది కావాలా, అది నువ్వు కొనగలవా, దాని రేటెంతో తెలుసా అని అతడిని ఎగతాళి చేయసాగారు. అతను మాత్రం వారు అనే మాటలను పట్టించుకోకుండా సరాసరిగా ఆ బైక్ దగ్గరకు వెళ్లి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఇక ఆ సేల్స్ మెన్స్ కూడా అతడి దగ్గరకు వచ్చి అతని వారించే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ ఓల్డ్ మ్యాన్ ఆ బైక్ దిగి సరాసరి ఆ మేనేజర్ రూమ్ లోకి వెళ్లి అతడిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈ బైక్ ఎంత అని అడిగాడు. ఆ మేనేజర్ అతడి కళ్ళలోకి చూస్తూ 11 లక్షలు అన్నాడు. అంతే, ఒక్కసారిగా 11 లక్షల రూపాయలను తీసి అతనికి ఇచ్చి ఆ బైక్ నాకు కావాలి అన్నాడు ఆ వ్యక్తి. ఒక్క క్షణం ఆ మేనేజర్కు కానీ, అప్పటి వరకు ఎగతాళి చేసిన ఆ సేల్స్ మెన్ కు కానీ దిమ్మ తిరిగిపోయింది. డబ్బు ఇస్తూ కూడా ఇది నా సొంత కష్టం, నా కష్టార్జితం. హ్యార్లీ డేవిడ్సన్ బైక్ కొనాలనేది నా కల. నేను ఈ డబ్బుని కష్టపడి సంపాదించాను. నాకు మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, జోదమాడి ఈ డబ్బు సంపాదించలేదు. ఎంతో కష్టపడి సంపాదించి ఈ బండి కొనుక్కోవాలి అనుకుంటున్నాను అని అన్నాడు ఆ ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ మాట్లాడుతున్నంతసేపు కూడా వారు కిక్కులు మనకుండా కామ్గా వింటూనే ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి వచ్చిన ఒకే ఒక్క పదం సార్ అని. ఓకే సార్, ఇలా కూర్చోండి, మేము మీకు ఇప్పుడే ఈ బైక్ ని డెలివరీ చేస్తాము అని అప్పుడు అతనికి గౌరవం ఇచ్చారు. అంతకు ముందు వరకు కూడా అతడిని ఎవరైతే ఎగతాళి చేశారో వారు తలదించుకొని అతని ముందే అతని బైక్ ని డెలివరీకి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషిని చూసి ఎంతవరకు అంచనా వేయగలం? మన వేష భాషల్లోనే హుందాతనం ఉంది అనుకుంటే పొరపాటు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం